90s కిడ్స్‌కి అయితే పూరి అండ్ కూర అంటేనే ఒక ఎమోషనల్ కదా! నాకైతే చాలా అంటే చాలా ఎక్కువ ఎమోషనల్. కనెక్టివిటీ ఎక్కువనమాట. ఇప్పుడు దాంట్లో దుంపలేస్తున్నారు గానీ, అప్పుడు ఓన్లీ శనగపిండితోనే చేసేవారు. అది ఎలా చేసుకుంటారనేది నాకు చాలా క్యూరియస్‌గా ఉండేది చిన్నప్పుడైతే. ఇప్పుడు మనం వంట చేస్తున్నాం కాబట్టి, మన చేతుల మీదుగా పూరి కూర చేసుకోకపోతే ఎలా చెప్పండి? ఫస్ట్ అయితే దుంపలు ఉడకబెట్టి పక్కన ఉంచుకొని, దాన్ని పీసెస్‌కి కట్ చేసుకొని ఉంచుకున్నా. అదే ఒక కళాయిలోకి కొంచెం ఆనియన్స్, పోపులు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక, ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక దుంపలు వేసేయాలి. దాంట్లోకి ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకొని వేపుకోవడమే. కూర ఎలా చేసుకుంటాం అలా. దాంట్లోకి కొంచెం నీరు వేసుకొని అది ఉడుకుతుందన్న టైంకి శనగపిండి వేసేసుకోవడమే అనమాట. ఈ పూరీ కూరతో తింటే ఎంత యమ్మీగా ఉందో నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ స్ట్రక్చర్ గాని అవి చూస్తుంటే చాలా బావుంది. కొత్త ఒక వింత పాత ఒక రోత అని అంటారు కదా! ఇప్పుడు ఫేమస్ అయిపోయాయి ఇలాంటివన్నీను.